హల్లెలూయా హల్లెలూయా. అంశం ఏంటంటే, నేను ఎంతటి వాడను, నా శక్తి సరిపోదు. ఈ లోకంలో చాలామంది నేను ఎంతలో ఉన్నాయా, నా శక్తి సరిపోదు అనుకుంటారు. కానీ దేవుడు ఇచ్చే శక్తి ముంగల ఏ శక్తి కూడా నిలవనేరదు. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండము 3:11 పెడితే, మోషే ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును నేను ఎంతటి వాడను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే ఇశ్రాయేలు రాజు అయిన ఫరో దగ్గరికి, ఆ యొక్క ఫరో రాజు అయిన ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలుని తోడుకొని ఐగుప్తుకి వెళ్ళాలని అతడు వెళ్ళినప్పుడు, నేను ఎంతటి వాడను అన్నప్పుడు, అయ్యా నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు మోషేతోటి. ఆ వెళ్ళినప్పుడు ఆ మోషే ఫరోతో మాట్లాడి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని 40,000 మందిని పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఆ యొక్క దేశానికి వారిని తోడుకొచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఇక్కడ మోషే ఎవరంటే సకల విద్యలు నేర్చుకున్నాడు. అపోస్తల కార్యములు 7:22 ఆయనకు రాని విద్య అంటూ ఏది కూడా లేదు. కనుక అన్నీ ఉన్నప్పటికీ కూడా నా యొక్క ప్రజలు దుఃఖపడుతున్నారు, కష్టపడుతున్నారు, శ్రమపడుతున్నారు అని చెప్పి వారిని విడిపించాలని వారి బాధల్లో నేను కూడా పాలిభాగస్తులు అవుతానని ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక 2వ రాజుల గ్రంథము 2:14 ఏలియా దేవుణ్ణి వెతికాడు. ఏలియా ఏం చేశాడు? దేవుణ్ణి వెతికాడు. దేవుణ్ణి ఏలియా దుప్పటి మీద నీ మీద కొట్టగా అది అటు ఇటు ఏలియా దేవుణ్ణి వెతికాడు. ఏలియా దేవుణ్ణి ఎలీషా వెతికాడు. ఆ ఏలియా వెళ్ళిపోతూ ఒక దుప్పటి, తన కప్పుకున్న దుప్పటిని కింద పడేసి వెళ్ళినప్పుడు ఆ దుప్పటి తీసుకొని ఆ యొక్క నది మీద కొట్టగా 2 పాయలైపోయి అతనికి దారి చీలిపోయినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఒక దైవధనుడు దుప్పటికి అంత శక్తి ఇచ్చిన దేవాతి దేవుడు, మనం ప్రార్థించే దేవుడు ఇంకా శక్తి సంపన్నుడు. దేవునికి స్తోత్రం. కనుక మనము చూస్తున్నాం. కీర్తన గ్రంథము 105:4 మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, మన శక్తి సరిపోదనుకున్నప్పుడు దేవుణ్ణి వెతకాలి మొట్టమొదటి. రెండవది ఆయనను బలముని వెతకాలి. మూడవది ఆయన సన్నిధిని వెతకాలి. ఈ 3 ఎవరైతే వెతుకుతారో, నువ్వు ఎంత శక్తి సరిపోదన్నప్పటికీ ఆయన శక్తిని ఇవ్వడానికి సరిసిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఆమేన్.